ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుప్తా గారు పాములతని వేషంలో అమర్ వాళ్ళ ఇంటికి వస్తాడు. అప్పుడే బాగి ఆయనకి భిక్షగా బియ్యం తెస్తూ ఉంటుంది. అప్పుడే గుప్తా గారు తన చేతిలో ఉన్న పాము ఉన్న బుట్టని చూపిస్తూ ఉండటంతో బాగి దానిని మొక్కుకుంటూ ఉంటుంది. అప్పుడే గుప్తా గారు ఆదిశేషు నిన్ను ఆశీర్వదిస్తుంది బాలిక, నీకు త్వరలోనే 12 బిడ్డ పుట్టాలి అని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అప్పుడే బాగి నాకు ఆల్రెడీ 4 పిల్లలు ఉన్నారు స్వామి, వాళ్ళు చల్లగా సంతోషంగా ఉండాలి అని దీవించండి అంతే అని బాగి చెబుతుంది. బాగి అలా పిల్లల్ని చూపించి తన పిల్లలు అని చెబుతూ ఉండటంతో అమర్ వాళ్ళ అమ్మ నాన్న చాలా సంతోషంగా ప్రేమగా బాగి వైపుకు చూస్తూ ఉంటారు. లోపల నుంచి ఆరు కూడా చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. మనోహరి మాత్రం కుళ్ళుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా పిల్లలు బాగి వైపు మరింత ప్రేమ కురిపిస్తూ ఉంటారు. వీళ్ళు బాగుండాలి అని ఆశీర్వదించండి స్వామి, అదే నాకు చాలు అని బాగి అలా చెబుతూ ఉంటుంది. తర్వాత అమ్ము అంజు చూడంజు, మిస్సమ్మలో మనం అమ్మని చూసుకుంటూ అమ్మని ఎలా చూసుకుంటామో అలాగే మిస్సమ్మని కూడా అమ్మ స్థానాన్ని ఇచ్చేద్దాము. నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో అంజు, మిస్సమ్మ చాలా మంచిది, ఎలా మాట్లాడిందో నువ్వు కూడా చూసావు కదా అని అమ్ము అంజుకి నచ్చ చెబుతూ ఉంటుంది. అవును అంజు, మిస్సమ్మకి మన అవసరం ఎంత ఉందో నాకు తెలియదు, కానీ మనకు మాత్రం మిస్సమ్మ అవసరం చాలా ఉంది. మిస్సమ్మ చాలా మంచిది కాబట్టి నువ్వు అమ్మగా అంగీకరించేసాయి అంజు అని ఆకాష్ కూడా అందరు నచ్చ చెప్తూ ఉంటారు. దాంతో అంజు కూడా తల ఊపుతూ ఉంటుంది.